హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు మన వీడియో వచ్చేసి కరకరలాడే సన్న కారపూసతోనే కారపూస లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నానండి. పిండి వంటల్లో ఒకటైన ఈ సన్న కారపూసతోనే టేస్టీగా హెల్తీగా కారపూస లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి. ఈ ఒక్క వీడియో చూసినా చాలండి, 2 ఐటమ్స్ ఈ పండగకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే కారపూస చేసేయచ్చు, అలాగే ఇలా కారపూస లడ్డూలను కూడా ప్రిపేర్ చేసేయచ్చు. మరి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి ఈ సంక్రాంతి పండగకి ఈ 2 రెసిపీలను ట్రై చేసి ఎలా కుదిరిందనేది నాతో మంచి ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా అయిపోతుంది, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. వీటి ప్రిపరేషన్ కూడా తక్కువ టైంలోనే అయిపోతుంది, ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి ఎన్ని తిన్నా ఏం కాదండి. అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మరింత హెల్దీ అనమాట. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఇక్కడ జల్లెల్లోకి 1 కప్పు వరకు శనగపిండిని, అలాగే 1 స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నానండి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వలన ఈ కారపూస అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది అనమాట. తప్పకుండా జల్లించుకోవాలండి, పిండి ముద్దలు ఎక్కడా కూడా లేకుండా నీట్గా ఇలా జల్లించుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది కాస్త సాఫ్ట్ గానే ప్రిపేర్ చేసుకోవాలండి, పిండిని నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆ తర్వాత చేతిని శుభ్రం చేసేసుకొని జంతికల మిషన్ లోకి సన్న కారపూస బిళ్ళను వేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని సరిపడినంత పిండి ముద్దను పెట్టేసి ఆయిల్లో పిండేసి ఆయిల్ అనేది బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ని లోలో పెట్టేసి ఈ కారపూసని పిండేసుకోవడమే. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా చేసేయాలండి, చేతికి అనేది ఆవిరి తగులుతుంది కాబట్టి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చేతికి ఏదైనా నాప్కిన్ కానీ క్లాత్ని కానీ చుట్టేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇవి సన్నకారపూస కాబట్టి తొందరగానే ఫ్రై అవుతుందండి. ఇలా కింది వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిరిగేసుకొని 1 నుంచి 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని నురగలు అనేవి తగ్గిన తర్వాత 2 వైపులా కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కనే ఉంచేసుకోవాలండి. అలాగే మిగిలిన పిండితో కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఇదే కారపూసని కారపూసలాగా చేసుకోవాలనుకుంటే 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండిని, అలాగే వాము పొడిని, రుచికి సరిపడినంత సాల్ట్ని, మిర్చి పొడిని వేసేసుకొని పిండిని ఇక్కడ చూపించిన విధంగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని ఇలా సన్నకారపూస బిళ్ళలతోటి ఒత్తేసుకున్నట్లయితే సన్నకారపూస అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇది చేయడం చాలా ఈజీ అండి, తక్కువ టైంలోనే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా సన్నకారపూస చేసుకోవచ్చు, అదే కారపూసతోని కారం లేకుండా ఇలా కారపూస లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి సంక్రాంతికి ఇలా ఈ 2 ఐటమ్స్ని ప్రిపేర్ చేసి తక్కువ టైంలోనే 2 రకాల, ఒక స్వీట్ ఒక హాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు తెలిసిపోయింది కదండి. మరి ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంతా కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా నలుపుకోవాలండి. మరి చిన్న పీసెస్ లాగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఈ సైజులోకి ఉండేలాగా క్రష్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు లడ్డు చేయడానికి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుమును, 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం అనేది వాటర్లోకి పూర్తిగా కరిగిపోయిన తర్వాత నలకలు ఏమైనా ఉంటాయని చెప్పేసి ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి. ఒక ప్యాన్లోకి ఇలా ఫిల్టర్ చేసుకున్నాక స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం అనేది ముదురు పాకమేనండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక వాటర్లోకి వేసి ఈ బెల్లంని విరిచి చూసినట్లయితే క్రిస్పీగా విరగాలన్నమాట. ఇక్కడ నేను సౌండ్ చూపిస్తాను చూడండి. ఇలా టంగుమని సౌండ్ వచ్చిందంటే మనం పల్లి పట్టీలు కూడా చేయడానికి ఎలా పాకం పడతామో అదే విధంగా పట్టాలండి. ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసమని 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని, 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని స్టవ్ అనేది లోలో పెట్టేసి క్రష్ చేసుకున్న కారపూసని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఇలా కొంచెం సేపు అంటే 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా కలుపుతున్నప్పుడే మనకు తెలిసిపోతుందండి. ఇలా కలిపేటప్పుడు ఇవి తీగలుగా వచ్చేస్తాయి మనకి బెల్లం అనేది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే ఇలా ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకొని రెడీగా ఉంచుకున్న ఈ ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకుందాం. ఇంతేనండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపటికి చల్లారిపోతుందండి. ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని
ఇలా మీకు కావాల్సిన సైజులోకి లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది కూడా చాలా బాగుంటుంది. ఎన్ని తిన్నా కానీ బెల్లంతోనే శనగపిండితోనే కాబట్టి హెల్దీనే కదండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలాగూ కారపూస చేస్తాం కాబట్టి కారపూసతో పాటు కూడా ఇలా కారపూస లడ్డూలను కూడా ఈ ఫెస్టివల్కి చేసి పెట్టేసేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.